మీకు అనిపిస్తుంటే లైక్ ఇప్పుడే కొట్టండి, ఇమ్మీడియట్గా లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. ఎన్ని లక్షల మందికి అనిపించింది అనేది లైక్స్తో చూపించాలి. అండ్ కామెంట్ చేసి కామెంట్స్లో క్లియర్గా మీ ఒపీనియన్, ఎక్కడ ఫ్రాడ్ జరిగింది, ఎక్కడ మోసం జరిగిందో క్లియర్గా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. నేను కోపం లేదైనా నోరు జారి మాట్లాడితే దయచేసి క్షమించండి అని ముందే చెప్తున్నాను. వెరీ 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 అన్ఫేర్. క్లియర్గా కనపడుతుంది. కళ్ళు ఉన్న వాళ్ళకి, బ్రెయిన్ ఉన్న ప్రతి ఒక్కరికి అది అన్ఫేర్ లాగా కనపడుతుంది. స్టిల్ నేను ఒకటి చెప్తున్నాను, శ్రీజ ఖచ్చితంగా ఎపిసోడ్ ఆఫ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద ఎపిసోడ్లో కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఈ అమ్మాయి ఎందుకు వైల్డ్ కార్డ్స్ అంత మాట్లాడడం అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. కానీ లాస్ట్కి వచ్చేసరికి క్లియర్గా అన్యాయం కాదు, కళ్ళకి కంటలు కట్టినట్టుగా కళ్ళ ముందే కనపడుతుంది అన్యాయం అని. అది ఎలా చేశారు? లైక్ చేయండి, వీడియో స్టార్ట్ చేస్తాను, చూపిస్తాను. ఒక్కొక్క పాయింట్ మీ కళ్ళ ముందు పెడతాను. మీకు నిజంగా అనిపించిందో లేదో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోదు. దీని తర్వాత మీ గొంతు, ఆడియన్స్ గొంతు, న్యూట్రల్ ఆడియన్స్ గొంతు, శ్రీజ దమ్ముకు హేటర్స్ కానీ ఎవరైనా ఉండని, అన్యాయం జరిగినప్పుడు అన్యాయం ఎవరికైనా అన్యాయమే. ఇదే ప్లేస్లో ఇంకెవరున్నా కూడా నేను ఇదే విధంగా క్వశ్చన్ చేసేవాడిని. ఎందుకంటే అన్యాయం ఎవరికైనా అన్యాయమే. కింద కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. ఇది అయిపోయిన వెంటనే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేస్తాను, ఆ రీల్ చూడాలి మీరు. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. స్టెప్ బై స్టెప్ మాట్లాడతా, ఒక్కొక్కటి ఫన్నీగా మాట్లాడతా, ఉండాల్సిన కాడ మాట్లాడతాం, సీరియస్ అవ్వాల్సిన సీరియస్ అవుతాం. వైల్డ్ కార్డ్స్ ఒక్కొక్కరికి చెప్తా. ఎపిసోడ్ సండే ఎపిసోడ్. నాకు సార్ మీరు ఈ హౌస్లో ఎవరైనా మిస్ అవుతున్నారు, ఇది స్టార్ట్ చేస్తారు. దీనికి ముందు నేను ఏం జరిగిందో చూడలేదు మమ్మ, దయచేసి క్షమించాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎపిసోడ్ రాలేదు. నేను స్టార్ట్ చేసే టైంకి ఒక 15 నిమిషాలు లేట్గా స్టార్ట్ చేస్తాను. దీనికి ముందు ఏమైనా జరిగిందా మీరే చెప్పాలి ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, ఏదైనా ఉంటే రేపు వీడియోలో ఏదైనా కవర్ చేస్తా. ఏం జరిగిందో తెలియదు. రీతు చౌదరి అండ్ ఫ్లోరా గారిని తీసుకొచ్చారు, రూమ్లోకి తీసుకొని వచ్చి నాగార్జున సార్ మాట్లాడేది చూపించారు. మీరు ఎవరిని మిస్ అవుతున్నారు? ఆవిడ వచ్చేసరికి సంజన గారిని, ఏమొచ్చేసరికి పవన్ మిస్ అవుతున్నాం అని చెప్పి ఏడుస్తూ, నేను రియల్లీ మిస్ చేస్తాను పవన్ అనేసి మాట్లాడుతూ, డిమాండ్ పవన్ కూడా ఏడుస్తూ బాధపడుతూ ఉండే సీన్లు చూపించారు. ఇది చూపించిన తర్వాత రీతు చౌదరి గారు ఖచ్చితంగా ఎమోషనల్ అవుతున్నారు. ఏమవుతుందంటే రీతు చౌదరి గారి ఎమోషను మనకు తెలియదు, కానీ ప్రతిసారి అలాగే ఏడుస్తున్నారు కాబట్టి దాని ఎమోషన్ నేను ఇంకా ఏ ఫేక్ ఎమోషన్ అనాలని అనిపించట్లేదు. సరేలే ఆవిడ ఏడిపే అంతేమో, ఆవిడ ఏడిపే ఆ రకంగా ఏమో. ఈ డిమాండ్ పవన్ అన్నప్పుడు మాడుమోహం వేసుకుంటాడని, ఆయన మాడుమోహం వేసుకోపోయినా ఈవిడ కూడా అలా ఏడుస్తారేమో, మనం ఏం చేయలేం. ఆవిడ అలా ఏడ్చిందని డిమాండ్ పవన్ బాధపడ్డాడు. సరే ఫైనల్గా మీ ఇద్దరు ఎవరు ఉంటారు, ఎవరు పోతారు చూద్దాం అనేసి ఆ ప్రాసెస్ పెట్టారు. గుండె కొట్టుకుంటుంటే నిజంగా ఆ ఫ్లాట్ లైన్ వచ్చి చూసారా, ఫ్లాట్ లైన్ వచ్చిన వాళ్ళు ఎలిమినేటెడ్ అన్నారు చూసారా, గుండె ఇద్దరిని, ఫ్లోరాకి రీతుకి. నాకు ఫ్లాట్ లైన్ 4-5 సార్లు వచ్చిపోయింది. ఎంతసేపు స్వామి అది ఇలా 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 ఎంతసేపు పెట్టాడు, నరకం చూపించాడు. సో లాస్ట్కి ఫ్లోరా గారు ఎలిమినేట్ అయ్యారు. ఆ సీన్ అంతా ఫ్లోరా గారు మేరకు మాలు అచ్చా హై క్యా కరే అన్నట్టుగా ఆవిడ దేకేంగే దేకుంగా మేరకు దేకుంగా తుమ్కో దేకుంగా అన్నట్టుగా చూపిస్తా మీకు అన్నట్టుగా సైలెంట్గా హ్యాపీగా ఉన్నారు. అంటే ఎప్పుడు జరిగేదే కదా, నేనేదో పెట్టడము, నాకు సార్ సేఫ్ అను క్యా అనేసి ఆవిడ షాక్ అవడం ఎందుకు, ప్రతిసారి మామూలే కదా నేను ఎలాగో సేవ్ అవుతానట్టుగా హ్యాపీగా ఉన్నారు. రీతు చౌదరి మాత్రం ఫుల్ ఏడుస్తూ బాధపడతా ఉన్నారు. లాస్ట్కి వచ్చేసరికి యూ ఆర్ ఎలిమినేటెడ్ అనగానే వెళ్ళి హక్ చేసుకొని నో ప్రాబ్లం. ఇక్కడ హైలైట్ ఫన్నీ సీన్ ఏంటంటే హక్ చేసుకొని రీతుని, ఎందుకు ఏడుస్తావు, వీడికి అంత తెలుగు క్యో సోజాయేగా ఏదో అన్నారు అనేసి, పో వెళ్ళి గో హగ్ డిమాండ్ పవన్, నేను ఎలా హక్ చేసుకోపో డిమాండ్ పవన్ అంటే ఆవిడ చెప్పినట్టుగా చెప్పకపోతే అదే చేస్తారు కాబట్టి వెళ్ళి డిమాండ్ పవన్ కసకన హాట్ వేసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాకు సార్ స్టార్ట్ చేస్తారు. అబ్బా వైల్డ్ కార్డ్స్ వస్తారు ఒక్కొక్కరిని పిలవడం స్టార్ట్ చేస్తారు. ఒక్కొక్కరికి వైల్డ్ కార్డ్స్కి ఆ పవర్లు ఇచ్చిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే, డైరెక్ట్గా చెప్పొద్దు బిగ్ బాస్, చెప్పొచ్చు కదా, వీళ్ళని ఇప్పుడప్పుడే పంపించడం, ప్రతి ఒక్కరిని దగ్గరుండి నా అభయహస్తం ఇచ్చేసి కాపాడుకుంటానని చెప్పొచ్చు కదా. ఒక్కొక్కడికి ఏమేం కావాలి అని రూమ్లో కూర్చోబెట్టి రాపించుకొని ఏది కావాలంటే అది రాసిచ్చినట్టుగా ఏందా పవర్ల మీద పవర్లు, ఈయనకి పెద్ద పవర్ అంటే ఆవిడకి పెద్ద పవర్, ఇంకొకటి పెద్ద పవర్, అట్లా అందరికీ పవర్లు ఇచ్చి పంపించి దగ్గరలో నువ్వు వెళ్ళవబ్బా, నువ్వు ఉంటావు అన్నట్టుగా క్రియేట్ చేశారు. కానీ ఈ పవర్ల వెనక ఉన్న రహస్యం ఏంటి అని నాకు అర్థమైంది ఏంటంటే, అక్కడ ఉండే వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఉన్నారు, వాళ్ళందరూ క్లోజ్గా ఉన్నారు. వీళ్ళు వెళ్ళి వీళ్ళతో వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయాలంటే వీళ్ళ దగ్గర తక్కువ ఉండాలి. తక్కువ అంటే చిన్నప్పుడు ఎవరైనా తక్కువ పెడతామంటే ఏదైనా స్వీట్ కానీ వస్తువుగా తినేది. అలాంటి తక్కువ వీళ్ళ దగ్గర ఏదైనా ఉంటేనే వాళ్ళు క్లోజ్ అవుతారు, సెల్ఫిష్గా ఉంటారు. ఆ క్లోజ్ అయ్యే తక్కువ ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్నది ఒకటి, ఆ పవర్ ఉంది. ఆ పవర్ ఎవరికైనా వాడుకోవచ్చు, నువ్వైనా వాడుకోవచ్చు అనేటట్టుగా ఇచ్చారు అన్ని పవర్లు. అప్పుడు దీనికోసమైనా వాళ్ళందరూ క్లోజ్గా ఉంటారు. దాంతోపాటు అవుట్ సైడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికైనా వీళ్ళు క్లోజ్గా ఉంటారు. అదనమాట విషయం. కాబట్టి ఇది ఇచ్చి పంపించారు. స్టిల్ లోపల వాళ్ళకి అన్ఫేర్ అది ఎదిరినా, కానీ లేకపోతే వెంటనే ఎలిమినేట్ అవుతారు కాబట్టి ఉంచారు. చెప్తా ఒక్కొక్కటి ఎవరెవరికి ఏమి ఇచ్చారు, ఏమి ఓవర్ మాట్లాడారు, ఎవరెవరు ఓవర్ ఉన్నారు, ఎవరెవరు సూపర్ ఇచ్చారు, ఇవన్నీ కూడా మాట్లాడతా. తర్వాత సరికి రీతు గారు బయటికి వెళ్ళి హక్ చేసుకున్న తర్వాత ఫ్లోరా గారు హౌస్లోకి స్టేజ్ మీదకి వెళ్ళారు. ఫ్లోరా గారు ఏవి ప్లే చేసిన తర్వాత ఏవి చూసి ఫ్లోరా గారు ఫస్ట్ టైం ఎమోషనల్, సార్ ఐ విల్ ఫ్లోరిష్ దిస్ ఫర్ ద లైఫ్ ఫర్ ఎవర్ అనేసి ఆవిడ హ్యాపీ ఫీల్ అయ్యారు ఫ్లోరా గారు. తర్వాత సరికి థమ్స్ అప్ ఆర్ థమ్స్ డౌన్ ఇచ్చారు. థమ్స్ అప్ ఆర్ థమ్స్ డౌన్ ఇది ఎందుకు పెట్టారంటే, ఆ థమ్స్ అప్ని ప్రమోట్ చేయడానికి పెట్టినట్టు భలే కామెడీ కనిపించింది. థమ్స్ అప్లు ఇచ్చారు ముగ్గురికి, థమ్స్ డౌన్ ఇచ్చారు ముగ్గురికి. థమ్స్ అప్ ఇవ్వగానే థమ్స్ అప్లు తీసుకొని ఇచ్చారు. అక్కడ థమ్స్ అప్ ఎవరెవరికి ఇచ్చారంటే, సంజన గారికి చాలా షేడ్స్ చూసా, నీలో రెయిన్బోలా ఉంటావు నువ్వు, అన్ని షేడ్స్ ఉన్నాయని, నువ్వు చేంజ్ చేసుకోవద్దు, బీ నాటి అనేసి చెప్పారు. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే, నాకు తెలిసిన విషయం చెప్తాను, మీకు ఆల్రెడీ వచ్చి ఉండదు, బజ్ ప్రోమో వచ్చి ఉండొచ్చు. బజ్లో అంటే సంజన గారిని ఫేక్ అని ఇచ్చారంట. ఇక్కడ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నిన్నే వచ్చింది, ఫేక్ అని ఇచ్చారంట. మళ్ళీ పొగిడారంట. అది ఏంటి అర్థం కాలేదు వాళ్ళకి కూడా, బుర్ర పాడైంది వాళ్ళకి. ఏంటది ఫేక్ అంటే మంచిగా పుడతారు ఇక్కడ ఏంటని అయిపోయింది. నెక్స్ట్ సరి దివ్య గారికి కూడా థమ్స్ అప్ ఇచ్చి, ఐ లవ్ ద వే యూ టాక్, ఈ ఏజ్లో ఇంత క్లారిటీ వావ్ అనేసి నిజం బాగా మాట్లాడతారు ఆవిడ ఇచ్చారు.
నెక్స్ట్ వచ్చరికి ఇమాన్యుయల్కి థమ్స్ అప్ ఇచ్చి అందరితో బాగుంటారు, అన్ని బాగా చేస్తారు, ప్రతి దాంట్లో పర్ఫెక్ట్ సూపర్ అనేసి అప్రిషియేట్ చేశారు. గుడ్, ఇమాన్యుయల్కి ఇచ్చారు, అయిపోయింది. థమ్స్ డౌన్ వచ్చి శ్రీజాకి ఇచ్చారు. ఈవిడిది ఏం లేదండి, శ్రీజాకి ఇచ్చిన దాంట్లో ఓకే, మనకు ప్రాబ్లం లేదు. శ్రీజాకి ఇచ్చింది నాకు ఏమనిపిస్తుందంటే, ఈవిడికి ఎవరైనా సలహా ఇస్తే, ఈవిడికి ఎవరైనా ఏదైనా చేస్తే, ఈవిడికి ఎవరైనా సంజన గారితో ఉండొద్దు అని చెప్తే వాళ్ళ మీద పగబట్టిందండి ఈవిడ దగ్గర ఖచ్చితంగా ఉంది. లేకపోతే శ్రీజ దమ్ము దగ్గరుండి గెలిపించింది ఒక టాస్క్లో, హెల్ప్ చేసింది. ఆ హెల్ప్ చేసినప్పటి నుంచి క్లోజ్గా ఉంటుంది. అప్పటి నుంచి ఆవిడ సలహాలు కూడా ఇచ్చింది, ఏదో తెలిసిన సలహాలు ఇస్తే అప్పటి నుంచి పెద్దగా క్లోజ్గా ఉండట్లేదు. అప్పటి నుంచి కొంచెం మనసులో పెట్టుకుంది ఆవిడ. ఇక్కడ చూసారా శ్రీజాకుల, ఐ రియలీ లవ్ యూ, చిన్నగా ఉంటుంది కానీ సింహంలా ఫైట్ చేస్తుంది, స్పోర్ట్స్మెన్షిప్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు ఇది ఎందుకు ఇచ్చారు నాకు అర్థం కాలేదు. మేబీ 3 ఇవ్వాలని చెప్పి టాప్ 3 అన్నట్టు ఇచ్చాము. ఆ రోజు సరికి ఈ హెయిర్ అంతా లేసిపోతుంది గలీజ్గా. నెక్స్ట్ సరికి శ్రీజ అయిపోయిన తర్వాత శ్రీజ ఐ రియల్లీ మిస్ యూ ఫ్లోరాజీ అనేసి చెప్పారు. నెక్స్ట్ సరికి భరణి గారికి థమ్స్ డౌన్ ఇచ్చి సమ్ టైమ్స్ బాగోరు, సమ్ టైమ్స్ బాగుంటారు, ఇది బాగా చెప్పారు. రాము క్యాప్టెన్ అయితే రాము వెనక మీరు పప్పెట్లాగా నడిపిస్తున్నారు రాము క్యాప్టెన్సీలో, మీరు చెప్పింది వింటున్నారని చెప్పిన తర్వాత పర్ఫెక్ట్ రీజన్ అని చెప్పారు భరణి గారికి. నెక్స్ట్ వచ్చరికి తనుజ గారికి థమ్స్ డౌన్, క్రై అవ్వద్దు, డోంట్ క్రై, డోంట్ బి ఎమోషనల్ అనేసి మంచి సజెషన్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ వచ్చరికి సుమనన్న మధ్యలో పెడుతున్నాను అటు ఇటు కాకుండా సెంటర్ బోర్డులో పెట్టి మీరు సూపర్, హైలైట్, ఎక్సలెంట్, మీరు ఉండాలి, మీరు బాగా ఆడుతున్నారు, మీరు మంచిగా ఉంటారు, మంచి వాళ్ళు అని చెప్పిన తర్వాత థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ అని చెప్పారు. ఫస్ట్ వైల్డ్ కార్డ్ వచ్చారు. ఫస్ట్ వైల్డ్ కార్డ్ వచ్చి నాకు సార్ ఏం చెప్పారంటే, ఆడియన్స్ ఓటుతో ఎలిమినేట్ అయిన ఫ్లోరా గారు ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. ఇంకా డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుందో ఏంటో అనేది చూద్దాం. దాంతోపాటుగా వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు వీరన్ను సృష్టించడానికి అని చెప్పారు. ఫస్ట్ వైల్డ్ కార్డ్ అనగానే రమ్య మోక్ష అలియాస్ అలెక్క చిట్టి పికల్స్ రమ్య గారు వచ్చారు. బాగున్నారు, క్యూట్గా ఉన్నారు, పింక్ డ్రెస్లో వచ్చారు, హైలైట్, సూపర్. నాకు రియల్గా రీల్స్లో మేబీ ఫిల్టర్ చేసి అల్లాడిస్తారు కదా లేడీస్ చాలామంది, అలాగే అనుకున్నాను. కానీ రియల్గా కూడా చాలా బాగున్నారు, టూ క్యూట్. ఇంకా కావాలంటే బబ్లీ అయ్యారు, బబ్లీ అనొచ్చా, బబుల్, ఓకే, కొంచెం లావ్ అయ్యారు అన్నట్టు కనిపించారు. గుడ్, చాలా బాగున్నారు రమ్య గారు. ఇక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు ఆవిడ ఏవి కానీ బిగ్ బాస్ టైం ప్లాన్ చేసిన విధానం కానీ ఆవిడ నెగిటివిటీని పోగొట్టడానికి ఏమేమైతే వాడాలో, ఏమేమి మాట్లాడాలో అవన్నీ మాట్లాడారు. గుడ్ కంటెస్టెంట్ అవుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఈవెన్ నామినేషన్లో ఆవిడ ఇప్పుడు ప్రోమో చూశాను, రైట్ ఆర్ రాంగ్ వదిలేస్తే సేఫ్గా అయితే ఆడేటట్లేదు అమ్మాయి అనిపించింది, నోటుకు వచ్చింది చెప్పేటట్టే ఉంది, కానీ సేఫ్గా ఆడదాం ప్లాన్లతో ఉందాం అన్నట్టుగా కనపట్ల. స్ట్రాంగ్గా ఉంది, ఒక గోల్తో వచ్చింది, స్ట్రాంగ్గా ఉన్నట్టుగా అనిపించింది. కానీ దాంట్లో నెగిటివ్స్గా ఉండే చెప్తాను. తర్వాత పక్కా లోకల్ నేను పక్కా లోకలో అది ఎందుకు వేసారనేది నాకు అనిపించింది. దిస్ ఈజ్ నాట్ ద బిగ్ బాస్ ఆఫ్ తెలుగు, దిస్ ఈజ్ పాన్ ఇండియన్ బిగ్ బాస్ అని ఈరోజు అనిపించింది. నేను నెగిటివ్లో చెప్పట్లా, పాజిటివే. ఎందుకంటే బిగ్ బాస్ టీం ప్లాన్ చేసే విధానం నవ్వుతూ ఉన్న భవిష్యత్తు. ఎందుకంటే ఈవిడ పక్కా లోకల్ సాంగ్ వేసిన కూడా అందుకే, మిగతా వాళ్ళందరికంటే ఈవిడే పక్కా లోకల్ క్యాండిడేట్ అనమాట. అలా ఉన్నారు. దాంతోపాటు మిగతా వాళ్ళు వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏం చేశారంటే ఒక్కొక్కరు ఒక స్టేట్ నుంచి తీసుకున్నారు. ఒకరు తమిళనాడు, ఒకరు కర్ణాటక. సింగిల్ కానీ ఇప్పుడు మింగిల్ అయ్యే టైం వచ్చింది, జస్ట్ 1 క్లిక్ అంతే. ఒకరు మలయాళం, కేరళ నుంచి. సో ప్రతి స్టేట్ సౌత్ ఇండియన్ స్టేట్స్ని కలిపే విధానం ఏ రకంగా ప్లాన్ చేశారంటే, బిగ్ బాస్ అక్కడ స్టేజ్ మీద హోస్టింగ్ చేసేటప్పుడు ప్రతి లాంగ్వేజ్లో హోస్ట్సే వీళ్ళతో మాట్లాడేటట్టుగా ప్లాన్ చేశారు. దీన్ని బట్టి ఏమవుద్ది, ఆ లాంగ్వేజ్ ఆడియన్స్ కూడా ఒక క్లారిటీ వచ్చేటట్టు ఇక్కడ మన తమిళ అతను ఉన్నాడు, మన కన్నడ అతను ఉన్నాడు, మన మలయాళం అతను ఉన్నాడు, వ్యూవర్షిప్ పెంచే ప్లాన్ కూడా చేశారు వేరే స్టేట్స్ నుంచి అన్న ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేశారు. దట్ ఈస్ పాన్ ఇండియన్ బిగ్ బాస్ లెవెల్లో చేశారు. రమ్య మోక్ష లోకల్ కాబట్టి నేను పక్క లోకలో బాగా వేసింది డాన్స్ క్యూట్గా. నెక్స్ట్ వచ్చరికి సార్ మీరు నాగార్జున సార్ మీకోసం ఎప్పుడెప్పుడు కలుద్దామని వెయిట్ చేస్తున్నాను సార్. ఈ ఎగ్జైట్మెంట్ కొంచెం ఓవర్గా అనిపిస్తుంది అందరి. ఎందుకంటే నాగార్జున సార్ని చూస్తే కొంచెం ఎగ్జైట్ ఫీల్ అవుతారు అమ్మాయిలు, అబ్బాయిలు కూడా ఫీల్ అవుతారు, కానీ కొంచెం అబ్బాయిలు ఆపుకోవాలి, అమ్మాయిలు కొంచెం ఓవర్ ఎగ్జైట్ అవుతారు నాకు సార్ దగ్గర. దాంతోపాటు ఎవరైనా ఓవర్ ఎగ్జైట్ అవుతాం, అంత స్టార్ని చూసినప్పుడు ఫస్ట్ టైం ఆ ఎగ్జైట్మెంట్ అందరికీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చరికి సార్ వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు అయిపోయిన తర్వాత అడిగిపోయినారు కూడా నా డ్రీమ్ సార్, స్ట్రీట్ డాగ్స్కి షెల్టర్ చేసి అమలా గారి చేత ఓపెన్ చేయించాలి సార్. ఓకే డన్, చేద్దాం అన్నట్టు అన్నారు. అయిపోయింది. తర్వాత సరికి నాకు సార్ ఓకే మా డన్, ఒకసారి ఏవి చూద్దాం, ఏవి వేయండి అన్నారు. ఏవిలో మంచి లైన్స్ వాడారయ్యా, క్లియర్గా రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని పెట్టేసి వాడారు. చూడండి, నేను ఒక మాట చెప్తాను, మీరు అర్థం చేసుకోవాలి. ఈవిడ ఎలాంటి కంటెస్టెంట్ అనేసి బిగ్ బాస్ టీం నమ్మారు అంటే ఈవిడ మీద ఎంత ట్రస్ట్ పెట్టుకున్నారు అనేది మీరు ఒకే స్టేట్మెంట్ ఇస్తారు. బిగ్ బాస్ టీం కానీ ఆ ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా నీ పర్సనల్ బిజినెస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రమోట్ చేయదు. వాటిని ఆ యూట్యూబ్ ఛానల్స్ పేర్లు, ఇన్స్టాగ్రామ్ పేర్లు ఎప్పుడు రానివ్వరు, ఇన్స్టాగ్రామ్ అని కూడా వాడినవ్వరు. అలాంటిది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తెలుగు బిగ్ బాస్ హిస్టరీ అలెక్క చిట్టి పికిల్స్ అనే పదం, మాకు ఒక పికిల్స్ బిజినెస్ ఉంది అనే పదం ఇవి వాడనిచ్చారు అంటే ఆవిడ నుంచి ఎంత స్టఫ్ వస్తుందని నమ్మి సరే ఏమైనా కానీ అమ్మాయికి మన వాళ్ళు ఎంత లాభమైనా జరగని మనకు కూడా లాభం పిండుకోవాలన్నట్టుగా పిలిచారు. లేకపోతే పికిల్స్ రిలేటెడ్గా మాకు ఒక పికిల్ బిజినెస్ ఉంది, ఆ పికిల్ బిజినెస్లో నష్టాలు వచ్చినాయి, ఆ పికిల్ బిజినెస్ వల్ల బూతులు తిట్టాల్సి వచ్చింది, మా అక్క ఆ టైంలో ఇబ్బంది పడ్డాం, మా నాన్నగారు చనిపోయిన వారానికి చాలా మంది తిట్టారు, ఆ ఫ్రస్ట్రేషన్లో మా అక్క తిట్టింది, ఆ తర్వాత ట్రోల్స్ వచ్చాయి. ఇవన్నీ చెప్పనిచ్చే వాళ్ళు కాదు, ఆ పికిల్స్ బిజినెస్ గురించి మాట్లాడించే వాళ్ళు కాదు, ఆవిడ స్టఫ్ తెలిసి చేయించారు. నెగిటివిటీని తగ్గించడం కోసం ఎలా చేయాలో అలాగే చేశారు. వెరీ గుడ్ అనిపించింది, ఏవి చాలా బాగుంది. ఆ తర్వాత ఆ ఏవిలో మాట్లాడుకునే మాటలు చెప్తామండి. ఇది ఎందుకు తీరుతుంది అదవా ఈ ట్యాబు చనిపోయి నెక్స్ట్ వీక్ ఇదేని చెప్పాను కదా, లాస్ట్లో ఒక మాట కెరియర్ మీద ఫోకస్ పెట్టమన్నారు కదా, నేను రెడీ ఓకేనా అనే స్టార్ట్ చేశారు. ఇంకా అయిపోయింది.
రియల్కి డిఫరెన్స్ చూపిద్దాం అనుకుంటున్నాను సార్ అనే మాట కూడా చాలా బాగుంది, కాన్ఫిడెంట్గా చెప్పింది. గుడ్, ఈవిడ ఫస్ట్ ఇంప్రెషన్ గుడ్ అనిపించింది. స్టిల్ నెగిటివిటీ హ్యూజ్